ఏడవవద్దు. అతో వా ప్రాప్స్యసే స్వర్గం జత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఆ ఏడుపులు ఏడవగా విని 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 ఒక్క శ్లోకం చెప్తాడు. ఈ శ్లోకం అందరూ కూడా సాధకులు ఆదర్శంగా తీసుకోవాలి. సాధకులందరూ పుణ్యపురుషులు మహనీయులందరూ కూడా మహర్షులందరూ ఆదర్శంగా తీసుకున్నారు ఈ శ్లోకాన్ని. పరమభక్తాగ్రేశ్వరులు ముక్తాత్ములు కావాలి, జ్ఞాన స్వరూపులై భాషించాలంటే సాధుకులైన పుణ్యపురుషులు ఈ శ్లోకాన్ని ఆదర్శంగా తీసుకొని అతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున, నువ్వు మరణిస్తివా వీరస్వర్గమును పొందుతావు, జయిస్తివా సమస్త సామ్రాజ్యమును పొందుతావు. అట్నే సాధకులైన వారు సాధన కాలంలో నిష్ఠత ఉండి దేహం పాతయ్యేవా కార్యం సాధయ్యేవా, దేహాన్నైనా వదులుతాను కార్యాన్నైనా సాధిస్తానన్న భావన చేత విశ్వశాంతికై ఎవరు పరితపిస్తూ సాధనను మొదలు పెట్టుతారో సాధనలో మీరు మరణిస్థిరా మోక్షాన్ని పొందుతారు. మీకన్నా పుణ్యజీవులు ఇంకా ఉండరు. సాధన కాలంలో మరణిస్థిరా సర్వేశ్వర ధ్యానం చేస్తూ కైవల్యాన్ని పొందుతారు. పరమేశ్వరుని యొక్క కరుణ కటాక్షం వల్ల ఆ ఉపాధిని లోక శ్రేయస్సుకై ఒక పనిముట్టుగా వాడుకొని లోక విశ్వశాంతికై నిన్ను ఉంచాలి, నీ ద్వారా లోక కళ్యాణం చేయించాలని నిన్ను ఆశీర్వదించిన లోక కళ్యాణం జరుగుతుంది సాధకుల ద్వారా. అందుకోసమే పట్టుదలతో సాధన చేయాలి. సాధన కాలంలో మరణిస్తే మోక్షము, జయించిన లోక కళ్యాణం జరుగుతుంది, జీవన్ముక్తుడై భాషిస్తున్నాడు. రెండు మేలే భక్తులకు అని మలయాళ స్వామి వారు నొక్కి మాటి మాటికి చెప్పిన దివ్య సందేశం ఇది. అందుకోసమే మీరందరూ కూడంగా చౌషము మానవ వ్రతమును దైవ వ్రతమును మీరు పూనండి, మీరు తప్పకుండా జ్ఞానులు అవుతారని వేదవ్యాస మహర్షుల వారు మహాభారతంలో చెప్పినటువంటి ఈ దివ్య సందేశము. అమానిత్వమదంబిత్వ మహిం సాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం చౌషం స్థైర్యమాత్మ వినిగ్రహ. ధైర్యం ఉండాలి. ఉత్సాహో బలవానార్య నాసుత్సాహాత్ పరం బలం సోశా అశ్యశు లోకేషు నక్షించితపి దుర్లభం. వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్తాడు, ఉత్సాహవంతునికి అసాధ్యమంటూ ఈ సృష్టిలో లేనే లేదు, అన్ని సుసాధ్యములై తీరుతాయి. తాను ఆచరించినాడు, ఆది కవి అయినాడు వాల్మీకి మహర్షి పట్టుదలతో. అందుకోసమే ఈ శ్లోకమును లక్ష్మణస్వామి శ్రీరామునికి చెప్పినట్టుగా పంపానది తీరంలో అహో కామస్య వామత్వం యోగతామపి దుర్లభం స్మారయిష్యతి కళ్యాణి కళ్యాణ తరవాదిని. ఓ సీత, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ఏడుస్తుంటే లక్ష్మణస్వామిండి, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవవద్దు. ఏడుస్తే ఏమి సాధిస్తాడు? ఏడ్చేవాళ్ళు ఈ సృష్టిలో ఎవరు సాధించలేరు. ఏడ్చేవాళ్ళు ఎవరు ఈ సృష్టిలో సాధించిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు సాధించబోరు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ దేవుని గురించి ఏడ్చేవాళ్ళు అన్నీ సాధిస్తారు. మానవ మాతల గురించి ఏడ్చేవాళ్ళు ఏది సాధించలేరు. వాళ్ళు ఈ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. ఆ దేహ దృష్టితో ఏడవకండి, ఆత్మ దృష్టి కలిగి ఏడవండి, విశ్వశాంతి నిమిత్తమై ఏడవండి. పరోపకారార్థమిదం శరీరం, పరోపకారార్థ నిమిత్తమై ఏడవండి. అది ఏడుపులు కానే కావు. అందుకోసమే అన్న ఉత్సాహో బలవానార్యనా సుస్యాత్ పరం బలం. ఉత్సాహము ఉత్సాహమంతులకు, ఉత్సాహం కలిగి ఉన్నటువంటి వారలు ఉత్సాహమే బలము. ఉత్సాహము మించిన బలము ముల్లోకముల యందు లేనే లేదు. ఉత్సాహవంతునికి అన్ని సాధ్యమవుతాయి అన్న ఉత్సాహో బలవానార్య నాత్సాహాత్ పరం బలం సోష్యా అశ్యసి లోకేషు నకించిదపి దుర్లభం. ఉత్సాహమే గొప్ప బలము. ఉత్సాహవంతునికి సృష్టిలో అసాధ్యమంటూ లేదు, అన్ని సుసాధ్యములు అయి తీరుతాయి. పురుష ప్రయత్నం దైవానుగ్రహం. అందుకోసము మీరు ఉత్సాహం కలిగి ఉండండి. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్ర వర్తంతే
తత్ర దైవం ప్రసీదతి. భగవంతుడు కరెంటు ఉన్నది, కరెంటు బల్బులో నూటల ఫేస్ ఉన్నది, కరెంటు ఉన్నప్పటికైనా బల్బు ఎలగదు సుమా. ఆ రెండు బల్బులో మాత్రం బయట టచ్ అంటాయి. అందుకోసమే బలుపులో మాత్రము ఆ మెరుగుడు పువ్వుకు ఆనినప్పుడు అట్లా ప్రకాశింపబడుతుందో, జీవుడు పరమాత్మను ధ్యానించినప్పుడే జ్ఞాన ప్రకాశ స్వరూపుడై భాషిస్తాడు ఈ జీవుడు. అందుకోసమే మీరు జ్ఞాన స్వరూపులై భాషించాలంటే జీవాత్మ పరమాత్మను ధ్యానం చేయాలి. ఈ అర్తు వెళ్ళి నూటలు వెళ్ళి పేసు ఏకమైనప్పుడే కదా. పేసు లాంటి వారు భగవంతుడు, నూటలు లాంటి వారు జీవాత్మకి ఏ శక్తి లేదు. నూటలు పట్టుకోండి, అది మట్టిలో అవి పెడతారు, అలా పట్టుకుంటారు, దానికి ఏమైనా ఉనికుందా? లేదు. అయితే ఆ కరెంటుకు టచ్ అయిన తర్వాత అర్తును కొడుతుంది నిన్నది. అప్పుడు జీవాత్మ పరమాత్మ స్వరూపుడు అవుతాడు, అనంతమైన శక్తి స్వరూపుడు అవుతాడు. అందుకోసమే జీవాత్మ పరమాత్మ ధ్యానము చేసినప్పుడే జ్ఞాన ప్రకాశ స్వరూపుడు అవుతాడు. నీలో జ్ఞాన జ్యోతి వెలగటానికి, బలుపు ఎలగాలంటే నూటలు పేసి ఏకమైనప్పుడే కదా, కరెంట్ ఏకమైనప్పుడు. అట్నే జీవాత్మ అర్థులాంటి వాళ్ళు, నూటల్లాంటి వారు, కరెంటు లాంటి వారు, పేసులాంటి వారు పరమాత్మ. మీరు జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయాలంటే, మీరు ఎప్పుడు కూడా జీవాత్మ పరమాత్మ స్వరూపుడై భాషించాలంటే పరమాత్మ ధ్యానం చేసుకోండి. అనగా ఇక్కడ 6 గుణాలు, సద్గుణాలు కలిగి ఉన్నటువంటి వారి యొక్క హృదయంలో భగవంతుడు భాషిస్తాడు. నూటలు పేసి ఏకమై బలుపులో రెండు కలిసినప్పుడే బలుపు ప్రకాశించినట్టులా అందరిలో పరమాత్మ ఉన్నాడు. అందులో కరెంట్ ఉంది, కానీ ఏకం కాలేదు, అది ఎలగలేదు. అట్నే మీ అందరిలో అజ్ఞానిలో పరమాత్మ ఉన్నాడు, సుజ్ఞానిలో పరమాత్మ ఉన్నాడు. కానీ సుజ్ఞాని జీవేశ్వరుని ఐక్యత కలిగిస్తున్నాడు. జీవాత్మ పరమాత్మలో ఐక్యం చేసినందువల్ల జీవేశ్వరులై అనగా జీవన్ముక్తుడై భాషించినందువల్ల లోకోద్ధారకుడుగా భాషిస్తున్నాడు జ్ఞాని. అందుకోసమే ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. ఇక్కడ ఈ 6 సుగుణాలు కలిగినటువంటి వారి హృదయంలో ఉద్యమ, పురుష ప్రయత్నం చేసుకోండి, సాహసం కలిగి ఉండండి. ఏది సాహసము? నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మదము మాచరములు జయించుటమై, నీ అంతఃకరమును జయించుట నిమిత్తమై నీలో ఉన్నటువంటి దుర్గుణను అణిచిపారేసేయి. ముందు నీ దుర్గుణాలపైన పరాక్రమం కలిగి ఉండు, భావ్య ప్రపంచపైన కానీ శాంతి కలిగి ఉండము. సర్వత్ర శాంతి ప్రేమలు కలిగి ఉండడమే పరాక్రమ సుమ. అంతర్శత్రులను జయించి సర్వత్ర శాంతి ప్రేమలు ప్రకటించడమే నిజమైన పరాక్రమము. ఉద్యమ సాహసం ధైర్యం శక్తి, ఉద్యమ సాహసం ధైర్యం కలిగి శక్తి పరాక్రమం. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ. ఈ అన్నిగూఢంగా ఉద్యమ సాహసం ధైర్యం సాహసవంతులై ఉండండి. పెరికే పందలుగా నిర్భయత్వమే మోక్షము, పెరికితనమే నరకం అన్నాడు వివేకానంద స్వాముల వారు. నిర్భయత్వమే మోక్షము, పెరికితనమే నరకము. అందుకోసం వివేకానంద స్వాముల వారు పాదయాత్ర చేయుచుండగా ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక కోతి ఎక్కిరించింది. అది నన్ను పైన దూకుతుందో ఏమని చెప్పి పరిగెత్తినాడు. ఆ కొమ్మపై నుంచి కిందికి దిగి ఎంత పరిగెత్తుకుంటూ తరుముతుంది వివేకానంద స్వామిని. అది ఎప్పుడొచ్చి కరుస్తుందా అని చెప్పి ఏడుస్తూ పరిగెత్తుతున్నాడు. ఆ పక్కల ఒక రైతుల వారు, కర్షకుల వారు భూమిని దున్నుతూ, మిత్రమా రక్షించు, కోతి ఎంటబడుతుందని అరిసినాడు. అప్పుడు నుండి స్వామి ఆగండి, ఓ రాయి పట్టుకోండి, అది కోతి స్వభావము సహజము స్వామి, ఒక రాయి పట్టుకొని విసిరేయ అన్నాడు. రాయి తీసుకుని విసిరేసి అది పరిగెత్తింది. ప్రకృతి మీరు పరిగెత్తుతుంటే తరుముతనే ఉంటుంది, దాని స్వభావము. మీరు భగవంతుని ఆధారంగా తీసుకొని నిర్భయులై మీరు నిలిచినారనుకో, ప్రకృతి పరిగెడుతుంది భక్తిని ముందు. అది సత్యము.
మీకు మంచిని మాయను జయించే ఒక ఉపాయము చెప్తాను. ప్రకృతిని జయించే ఉపాయము 2 మాటల్లో చాలు. సూర్యుడు ఉదయించినప్పుడు మీరు పడమర వైపు మళ్ళినారనుకో మీ నీడ దూరం ఉంటుంది. ఒక ఆయన ఆ నీడను జయించాలి, నీడను దాటుతానని చెప్పి పరిగెత్తినాడు. ఒక్క అడుగేస్తే ఒక అడుగు, దూకితే దూకుతుంది, ఎగురితే ఎగురుతుంది, పరిగెత్తే పరిగెత్తుతుంది నీడను. ఆ నీడను జయించాలంటే ఈ సృష్టిలో ఎవరికి సాధ్యం కాదు. పరిగెత్తుతున్నాడు అడవిలో, దాన్ని దాటుతాను. ఒక మహర్షుల వారు అక్కడ ఉన్నాడు. ఏమైనా ఆయన ఆ పరిగెత్తుకుంటూ వస్తుంటే దివ్య దృష్టితో చూసినాడు. ఏమైనా పరిగెత్తుతున్నావు అంటే నేను ఈ మాయను అంటే నీడను దాటుతాను అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన అలసిపోయి ఉన్నాడు కావున అప్పుడుండి నాయనా ఎందుకు పరిగెత్తుతున్నా, నేను ఈ నీడను దాటుతాను స్వామి. ఎంత దాటినా ఎంత పరిగెత్తుకుంటున్నా కిలోమీటర్లు నేను పరిగెత్తుకుంటూ వచ్చినా నాకన్నా ముందు పోతుంది స్వామి, దాన్ని జయించే మార్గం ఉన్నదా అని పాదాలు పట్టుకొని నేను ప్రతిజ్ఞ చేసిన దీన్ని దాటుతానని. దీన్ని దాటే శక్తి నాకు లేదు. నీరు త్రికాల జ్ఞానులు కదా స్వామి. ఈ నీడను దాటే, నీడంటే మాయ, అక్కడ ఛాయాచిత్రము. ఈ నీడను దాటే శక్తి నాకు ఇవ్వండి స్వామి, నేను ఉపాయం చెప్పండి అంటే, నాయనా దీన్ని దాటడం కాదు, ఆ నీడ నీ పాదాలెంబడి పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేస్తా, నేను చెప్పినట్టు ఆచరిస్తావా అన్నాడు. నీ పాద పద్మంలో సాక్షిగా నేను ఆచరిస్తా. ఆ సూర్యుని వైపు పోనైనా నీ ఎంబడి వస్తుందా నీడ అని చెప్పేసినాడు. చూశారా, భగవంతుని వైపు మీరు వెళ్ళండి. భగవంతునికి విముఖులై వెళ్ళినంత కాలము మాయ ముందుగా ఉంది. మాయను జయించలేకపోయినారు. మాయ ఒక్క అడుగేస్తే నీకన్నా ముందు ఉంది ఆ మాయ. కానీ మహేశ్వరుని వైపు నువ్వు పరిగెడుతూ పోతుంటే, ఆ భగవంతుని దర్శించాలని ముందు పోతుంటే నీడ మాయ నీ ఎంబడొచ్చింది. మాయ మీ పాద దాసి అయి మీ ఎమ్మడు పరిగెత్తుకుంటూ వచ్చేసి మీ భృత్యులై మీ సేవకులై మాయ మీ సేవ చేయాలి, మీ అంట ఉండాలి, మీరు చెప్పినట్టు వినాలంటే దైవీ వేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతి. అర్జున, నా మాయను ఎవరు దాటలేరు ఈ సృష్టిలో. కానీ సంపూర్ణమైన నన్ను ఎవరు శరణాగతి పొందుతారో ఈ మాయను అవలీలగా దాటుతారని భగవంతుడు అభయమిచ్చినాడు. అందుకోసమే సూర్య భగవాను వైపు మీరు నడుస్తుంటే ఆ ఛాయాచిత్రము నీడని ఎమ్మడి వచ్చినట్టుగా భగవంతుని నమ్ముకున్న పరమ భక్తులకు ఈ మాయాజాలములు ఏమి చేయలేదు. నీకు దాసోహం అంటే నీ ఎమ్మడితే వస్తుంటుంది. ఈ ప్రకృతి మీ ఎమ్మడి రావాలా, మిమ్మల్ని అనుసరించాలంటే పరమాత్మను నమ్ముకోండి చాలు అని భగవంతుడు చెప్పినటువంటి దివ్య సందేశం ఇది. భగవద్గీతలో క్షమా ఉద్యం కలిగి ఉండండి, అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌషం స్థైర్యమాత్మ వినిగ్రహ. స్థైర్యం కలిగి ఉండండి, ఆత్మ వినిగ్రహ, ఆత్మ నిగ్రహం కలిగి ఉండండి. అనగా అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఆత్మ సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మమే నేను. ఆత్మదృష్టి కలిగి ఉండండి, దేహ దృష్టిని వదులుకొని ఆత్మదృష్టిని కలిగి ఉండండి. సర్వత్రా పరమాత్మ ఉన్నాడు. మత్తపరతరన్నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. మణుల యందు దారమున్నట్టుగా ఈ చరాచర సృష్టిజాలంలో ప్రతి ప్రాణి యందు ఉన్నటువంటి దివ్యత్వము పరమాత్మ. ఆ పరమాత్మ ఉనికి వల్లనే ఈ సృష్టి నడుస్తున్నది. పూర్వజన్మ జీవులకు పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి ఈశ్వర సర్వభూతానాం వృద్ధేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. వారి వారి యొక్క పూర్వ కర్మలను బట్టి వారి హృదయ పద్మంలో నివాసుండనే వాళ్ళు నేను నడిపిస్తున్నాను. ఆ మణుల యందు దారం ఉన్నట్టుగా చరాచర సృష్టి జాలంలో ఉన్నటువంటి చైతన్య పరబ్రహ్మము నేనే అని పరమాత్మ చెప్పినాడు కదా. మరి మమైవాంశో జీవలోకి అన్నాడు కదా. పరమాత్మ నా అంశనే ప్రతి ప్రాణి అని భగవంతుడు చెప్పుకున్నాడు కదా.
స్వామి ప్రతి ప్రాణి నువ్వైనప్పుడు మరి నేనెవరు నేను కూడా నువ్వే కదా స్వామి అనే భావన చేత ఈ జీవుడు నీ అంశనే నేను, ఆ సముద్రం అంశనే ఈ కోనలో నీరు, పాపాగ్ని నదిలో నీరు, ఈ కమండంలో ఉన్న జలము కూడంగా ఆ సముద్రమే మేఘరూపమును దాల్చి అక్కడక్కడ నీరు పడి చిన్న చిన్నగా సముద్రంలో పోయి ఒక చిన్న బిందు సముద్రంలో పడిన సముద్రాకారాన్ని పొందినట్టుగా ఏకం అనేక రూపంలో భగవంతుడు భాషిస్తున్నాడు. ఏకం సత్వవిప్ర బహుధావదంతిని వేదమాత చెప్పింది సుమా. ఏకమే అనేక రూపంలో భాషిస్తున్న పరమాత్మ అన్ని ప్రాణుల పరమాత్మ స్వరూపమే. అన్ని ప్రాణులు అన్ని గూడంగా కోణలో నీరు, ఆ గుంటలో నీరు అయినట్టుగా ఈ జీవాత్మలు అక్కడక్కడుండి ఉద్ధృతమైన జలపాతముల ద్వారా ఆ ఉపనదులోకి ప్రవేశించి, ఉపనదులన్నీ జీవనదిలో ప్రవేశించి, జీవనదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్టుగా మనము పురుష ప్రయత్నమే నది ప్రవాహంతో నది ప్రవాహ రూపేణ పరిగిడినట్టు, పరమాత్మ ధ్యానము చేయుచుండగా వెళ్ళి సముద్రంలో నీరు కలిసినట్టుగా జీవాత్మ పరమాత్మ ధ్యానం చేయడమే పరమాత్మలో ఐక్యమైనట్టు ఈ జీవుడు. అందుకోసమే ఇక్కడ ఆత్మ వినిగ్రహ అనగా ఆత్మ దృష్టి కలిగి ఉండండి. ఆత్మకు కలిగిన అవగుణాలు అయితే మనకు అవుపడుతున్నటువంటి దుష్టగుణాలు తొలగించుకొని ఆత్మనిష్టలో కలిగి మీరు ఉండండి. అందుకోసమే అందరిలో ఉన్నటువంటి పరమాత్మని నేను ఏకం అనేక రూపంలో భాషిస్తుంది. అనేకం ఏక రూపంలో ఉన్నది, నేనే అనేక రూపంలో భాషిస్తున్నా. మనుల యందు దారమున్నట్టుగా చరాచర సృష్టి జాలంలో ఉన్న చైతన్య పరబ్రహ్మమే నేను, పరబ్రహ్మమే అన్ని రూపంలో భాషిస్తున్నాడుగా నేను గుణంగా పరబ్రహ్మమే అనే భావన చేత ఎవరు ఎప్పుడు సదా సోహం 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 సదా హా పరబ్రహ్మమే సహా సోహం సహా పరబ్రహ్మ అహం నేను. సోహం అనే మంత్రమునకు అజప గాయత్రి అంటారు. జపము లేకుండా జీవాత్మ జపిస్తున్నాడు. సోహం సోహము సహా ఆ పరబ్రహ్మము అహం నేననిగో గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, హం వదిలేస్తున్నాము. ఈ సోహము 21,600 సార్లు ఆ జప గాయత్రి ద్వారా జపమును చేయకున్నా జీవాత్మ జపిస్తున్నాడు. పరమాత్మను జపిస్తూ పరమాత్మాకార స్వరూపాన్ని పొందుతున్నాడు. జీవుడు దైవాకార స్థితిని పొందుతున్నాడు. అందుకోసం జీవుడు జపిస్తున్నాడు. కావున ఆ జీవ స్వరూపుడును నేనే పరమాత్మంగా భిన్నంగా ఉన్నాను అని ఎప్పుడు కూడా మానసిక జపం చేయండి. ఈనాడు సనాతన ధర్మ యోగ ధ్యాన తరగతుల గురించి చెప్పాలనుకున్నాము. సమయం లేక నేను ఉపన్యాసం స్టార్ట్ చేసినాను. కావున